కాంగ్రెస్ పార్టీ 134వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. నగరంలో వేర్వేరు చోట్ల జరిగిన వేడుకల్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం పాల్గొన్నారు. బావిలాలపల్లి, మల్కాపూర్, రామ్నగర్ ఏరియాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాల్ని ఆవిష్కరించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల త్యాగాలను గుర్తు చేసుకున్నారు లీడర్లు. దేశం కోసం, పార్టీ కోసం పునరంకితం అవుతామంటూ ప్రమాణం చేశారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పార్టీ 134వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అప్రజాస్వామ్య పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక సంస్థల్ని కాపాడడానికి ప్రతి కార్యకర్త నడుం బిగించాలని ఏదైతే చెప్తా ఉన్నారో దానిలో భాగంగా ఆనాడు స్వాతంత్ర ఉద్యమం ప్రారంభమై కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైనటువంటి డిసెంబర్ 28 నాడు మరొక్కసారి ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణం తీసుకొని ప్రతిజ్ఞ చేపట్టి రాబోయే కాలంలో ఆనాడు స్వాతంత్రోద్యమం కోసం ఏ విధంగా పోరాడినమో ఈనాడు ప్రజాస్వామిక సంస్థల్ని కాపాడే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీద ఉందని రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపును తూచా తప్పకుండా అమలు చేయాలి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. నేటికి 134 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పతాకావిష్కరణ జరుపుకొని ఈరోజు ఆనాడు ఆ పార్టీ ఉద్భవించిన రోజును సంస్మరించుకోవడం జరుగుతూ ఉన్నది. నిజానికి భారతదేశ చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రనే. ఈ దేశంలో వేళ్ళూని కొనిపోయినటువంటి బ్రిటిష్ ముష్కరులను ఈ దేశం నుండి పారదోలినటువంటి పార్టీగా, అవసరమైతే పార్టీ కొరకు ప్రాణాలను తృణప్రాయంగా లెక్క చేయకుండా వదిలిపెట్టినటువంటి పార్టీగా ఈ పార్టీ 134 సంవత్సరాలుగా పరిఢవిల్లుతూ స్వతంత్ర భారతదేశంలో గత 70 సంవత్సరాల నుంచి ఈ ప్రజలకు ఒక మంచి ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీగా నడుస్తున్నటువంటి పార్టీ.